అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఐడియాస్ భీమవరం. ఈ పార్సిల్ బాక్స్ వచ్చేసి మనకి ఐఫై స్పీకర్స్ అయితే మనం తెప్పించడం జరిగిందండి. బుక్ సెల్ స్పీకర్స్. ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియో ప్లస్ మనం దీనికి ఏమేమి యాంప్లిఫైర్ ఇచ్చాము, ఏ యాంప్లిఫైర్ రెడీ చేసాము, దీంతోపాటు మనం ఏమేమి ఇస్తున్నాము కూడా ఈ వీడియోలో మీకు 1 by 1 వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి నేను అన్బాక్సింగ్ అయితే చేస్తాను, అంటే ప్రోడక్ట్ ఏమేమి ఇచ్చారో ఏంటని మీరు చూడొచ్చు. ఫస్ట్ పైన వచ్చేసి స్పాంజీ టైప్ అయితే సేఫ్గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, చాలా దలసరిగా ఉంది. అలాగే స్పీకరు, సరే ఫ్రెండ్స్, ఇదేనండి బుక్ సెల్ స్పీకర్స్ అంటారు వీటిని. ఇవి వచ్చేసి అంటే ఒక స్పీకరే చూపిస్తున్నానండి, ఇంకో స్పీకర్ అయితే లోపల ఉంది కదా. మీరు చూడొచ్చు, ఫ్రేమ్ అనేది ఇలా వచ్చింది. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్, మేబీ 5.5 ఉండొచ్చు ఫ్రేమ్ తోటి. ఇది వచ్చేటప్పటికి 4 ఇంచెస్ ట్వేటర్ అండి, మ్యాగ్నెట్ ట్వేటరు. మ్యాక్సిమం ఇది వచ్చేసి డూగీ స్పీకర్స్. ఇవన్నీ డూగీ స్పీకర్స్ అండి, మీకు హైఫై స్పీకర్స్ అంటారు. అలాగే ఇవి వచ్చేసి చూడొచ్చు మీరు, బుక్ సెల్ స్పీకర్స్ లెఫ్ట్ రైట్కి అయితే ఇస్తున్నాం. ఇది యాంప్లిఫైర్ కూడా క్లాస్ డి యాంప్లిఫైర్ అయితే రెడీ చేశాను, అది కూడా మీకు ఈ వీడియోలో మీకు ఇన్ఫామ్ చేస్తాను ఏమేమి ఇస్తున్నాను ఏంటో అని. ఓకే, చూసారు కదండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది వచ్చేసి యాంప్లిఫైర్ అయితే ఇలా అయితే రెడీ చేసాము. మీ ఫ్రంట్ లుక్ అయితే కూడా మీకు దగ్గర వ్యూ నుంచి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మనం ఇచ్చే సెటప్ ఇదండి. ఇది 4.1 యాంప్లిఫైర్ ఫుల్ క్లాస్ డీతో అయితే రెడీ చేసాము. అలాగే సబ్ ఊఫర్ కూడా 12 ఇంచెస్ సబ్ ఊఫర్ సపోర్ట్ అయ్యేలా చేసాము. కానీ మన కస్టమర్ వచ్చేసి ప్రస్తుతానికి 2 బుక్ సెల్ స్పీకర్స్ను, తర్వాత ఇవి వచ్చేసి సరౌండ్కి అయితే ఇచ్చాము. ఇది 4 ఇంచ్ డ్రైవ్ అండి, ఇది ఫుల్ రేంజు. ఇది వచ్చేసి 7 కోర్ కంపెనీ, 8 ohms లోడు, 20 watt అయితే వస్తుంది. క్లాస్టిక్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సరౌండ్కి అయితే యూజ్ చేస్తున్నానండి. ఇవి రెండు ఐటమ్స్ అయితే ఇస్తున్నాము. అలాగే బుక్ సెల్ స్పీకర్స్ అయితే ఇస్తున్నాము. మీకు ఓవరాల్గా ఈ సెటప్ అయితే ఇస్తున్నాము. మనకి ఈ సెటప్ ఆర్డర్ ఇచ్చింది, ఈ మొత్తం సెటప్ ఆర్డర్ ఇచ్చింది మనకి రాజేంద్ర గారు. ఇక్కడ లోకల్ భీమవరమేనండి. హెల్దీ జ్యూస్, ఫేమస్ జ్యూసు. ఎవరైనా వెళ్ళాలి భీమవరం వస్తే అక్కడ విజిట్ చేయండి. జ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేందర్ గారు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పట్లాగే నాకు కొంత రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకెన్నో మరిన్ని యాంప్లిఫైర్స్ మీ ముందుకు తీసుకొస్తాను, కొత్త ఐటమ్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది దగ్గర నుంచి కూడా మీకు ఒకసారి ఏమేమి యూజ్ చేశాను ఏంటి ఈ సౌండ్ టెస్ట్ కూడా మీకు. ఓకే ఫ్రెండ్స్, దగ్గర వ్యూ నుంచి అయితే విధంగా ఉంటుంది. ప్యానల్ అయితే మీరు చూసుకోవచ్చు, బ్రాండెడ్ లుక్లా ఉండేటట్టు డిజైన్ చేసాము. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 1 నుంచి యూఎస్బి స్విచ్ అండ్ ఆక్స్ స్విచ్. అలాగే ఇది వచ్చి లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ కంట్రోల్. అలాగే ఇది బ్యాలెన్స్ దగ్గర సరౌండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి త్రిబుల్ అండ్ బాస్ లెఫ్ట్ రైట్కి సంబంధించింది. ఇది వచ్చేటప్పటికి సబ్ ఊఫరు, ఇక్కడ పవర్ స్విచ్. మీరు చూడొచ్చు, ఈ 2 స్విచ్చెస్ అనేవి గ్లాస్ స్విచ్చెస్ అయితే తయారు చేసామండి. అలాగే మీకు వచ్చేసి ఇది యూఎస్బి రిమోట్ కిట్ పెద్దదైతే ఇవ్వడం జరుగుతుంది. యూఎస్బి వచ్చేసి పగారియా ఒరిజినల్ అయితే వాడడం జరిగింది. మీకు కింద చూడొచ్చు, ఈ యొక్క ఫాంట్స్ గోల్డ్ ఫాంట్స్తో మ్యాచింగ్ గోల్డ్ బుష్కి అయితే వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఎన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేశానో కూడా మీకు చూపిస్తాను. ఇన్నర్ సైడ్ అయితే మీకు ఈ విధంగా అయితే రెడీ చేసాము. బోర్డ్స్ అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన కస్టమర్ అయితే చాలా యాంప్లిఫైర్స్ యూజ్ చేశారు, వాడారంట, కొద్దిగా డిఫరెంట్గా కావాలన్నారు. సో దాని గురించి ఏంటంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బోర్డ్స్ అనేది మనకి క్లాస్ డి అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ ఒక్క బోర్డ్స్తో అయితే మనం యాంప్లిఫైర్ అయితే రెడీ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు,
ఇక్కడ వచ్చేటప్పటికి 24024 5 యాంప్ ఓన్లీ సబ్ బోర్డ్కి అయితే యూజ్ చేసాము. అలాగే ఇది వచ్చేసి వసంత్ కంపెనీ బేస్టబుల్ బోర్డు అండ్ సబ్ ఓఫరు ఇన్బుల్ సబ్ ఓఫరు అంటే 2.1 ప్రియామ్ బోర్డు, అలాగే వసంత్ కంపెనీ సరౌండింగ్ బోర్డు యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 63 వోల్ట్ 10,000 అయితే వాడడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ క్లాస్ డీకి సంబంధించింది ఎస్ఎంపిఎస్ అయితే వాడాను. ఇది 0.24 వోల్ట్స్ 5 యాంప్ లోడ్ అయితే దీనికి వస్తుంది ఫ్రెండ్స్. 8 ఇంచ్ స్పీకర్స్ని చాలా ఎక్సలెంట్ పంచింగ్ తోటి ఒక రకంగా అయితే కొడుతుంది ఫ్రెండ్స్. దానికి వచ్చేసి నేను క్లాస్ డి అయితే ఈ యొక్క బోర్డు అయితే యూజ్ చేశాను. మీరు చూడొచ్చు ఇది కూడా క్లాస్ డి మోనో బోర్డు అయితే యూజ్ చేశాను. ఓవరాల్గా మన వైరింగ్ అనేది ఈ విధంగా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. క్లాస్ డి బోర్డుతో అయితే నేను ఇదే చేయడం అండి, అంతకుముందు చిన్న చేశాను. ఓవరాల్గా 4.1 యాంప్లిఫైర్ ఇప్పుడు ఫ్యూచర్లో మన కస్టమర్స్ ఎవరైనా కావాలనుకుంటే 5.1 కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ ఓవరాల్గా దీంట్లో వచ్చేసి మీకు స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు అయితే కనపడదు, ఎందుకంటే దీనికైతే స్పీకర్ ప్రొటెక్షన్ అసలు అవసరమే లేదు. ఎప్పుడైనా సరే మనం కన్ఫ్యూజన్లో మీరు ఈ టర్మల్స్ ఉన్నాయి చూసారా, ఈ స్పీకర్ టర్మల్స్, ఆ వైర్లు కనెక్ట్ చేసినప్పుడు రెండు కూడా కలిసినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి మామూలుగా అయితే ఐసీ కాలిపోద్ది. కాలితే ఇక్కడ మనకి ఆడియో ఆగిపోయి ప్రొటెక్షన్ పడిపోతుంది. సో ఈ బోర్డు వచ్చేటప్పటికి అంత నీట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇదని కాదు క్లాస్ డి ప్రతి ఒక్కటి అంటే. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి మోనో అండి, సరౌండింగ్కి అయితే వాడాము లెఫ్ట్ రైట్ కింద. ఇది వచ్చేసి 12 ఇంచ్ సబ్ ఓఫరు 10కి అయితే ఇవ్వడం జరుగుతుంది, 10 ఇంచ్ సబ్ ఓఫరు, కానీ 12కే సరిపెట్టాం మనం. చాలా ఎక్సలెంట్ పంచింగ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను నేను. ఇది కూలింగ్ ఫ్యాన్కి, ఇది ఎగ్జిట్ ఫ్యాను. బ్యాక్ ఏ విధంగా చూపిస్తాను, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ ఏదో విధంగా ఉంటుంది. ఈ ఎగ్జిట్ ఇది ఒకటి ఫీజు రెగ్యులర్గా వాడే మనం. ఇది వచ్చేసి లెఫ్ట్ రైటు, ఇది సరౌండింగ్ లెఫ్ట్ రైటు మోనో, అంటే ఇటు సైడ్ అయినా వాడుకోవచ్చు, ఈ పిన్ అయినా వాడుకోవచ్చు. ఒక సబ్ ఊఫర్ అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఆక్స్ ఇన్పుట్ అండి, ఇది డమ్మీ. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. మనకు ఆన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే డిస్ప్లే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా ఉంటుందండి. ఓవరాల్గా ఈ విధంగా అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్. ఇది కూడా క్లాస్ డి వాడుకోవచ్చు సబ్ ఓఫర్ బోర్డ్ అనేది, కానీ ఇది యాంప్లిఫైర్ అనేది షాప్లోకి వాడతారు. దానికోసం బేస్ అనేది చాలా హెవీగా పడడం కోసం నేను ట్రాన్స్ఫార్ము అలాగే ట్రాన్సిస్టర్ వాడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ మీ ముందుకు రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క యాంప్లిఫైర్ డీటెయిల్స్ అంటే ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కావాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేయండి. ఈ కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. డైరెక్ట్ కాల్ చేసేసినా సరే నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అనుకుంటే మీరు నాకు కాల్ చేసినా మీ రేటు ఎంత కావాలో చెప్తే దాంట్లో నేను ఎంతలో ఇవ్వగలను అంతలో నేను చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.